ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉండదు. తీర్పు కలిగినట్టు దీనివల్ల ప్రేమ మనలో వేరైనక సువార్త పాఠ్యభాగం లోకా సువార్త. ఇది కురేనియు సిరియా దేశంలో అధిపతి గోత్రంలో పుట్టినవాడే కనుక తనకు బాల్యగా ప్రదానం చేయబడిన గర్భజన్మ అనబడు దావీదు ఊరికి వెళ్ళాను. తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు భయపడేది. అయితే ఆ దూత భయపడమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణం ముందు మీరు వెళ్ళదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైనిక సమూహం ఆ దూతతో ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగేంత పర్యాలు. టీడీపీ నాయకులందరికీ నా హృదయపూర్వకమైన సమర్పించుకొచ్చున్నాను. ప్రముఖంగా సర్వ మానవులు చేసుకునేటువంటి ఏకైక పండుగ. దీనిగా ప్రపంచవ్యాప్తంగా ఎంచడానికి గల కారణం ఏంటంటే మానవాళికి రక్షణ అనేది లేదు. ఆ రక్షణ కొరకు మానవుడు ఎన్నో విధాలైనటువంటి కార్యాలు తలపట్టాడు. పాపక్షమాపణ మోక్షం అనేది లభించలేదు. చాలా మంది చేయగలగాలి. ఎందుకంటే ఈ రోజున ఎన్నో రకాలుగా మరి చెడు ప్రభావాలు సమాజం మీద ఉన్నాయి. ఒక భక్తి అనేదే దాన్ని మాపగలుగుతుంది. హిందూ మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, ఎవరైనా సరే దేవుడికి జరగడంలో ఎవరు ఉండరు. ఏ తప్పు చేసినా దేవుడి మీద తల వంచవలసిందే వాళ్ళు. ఎప్పటికైనా సరే ప్రతి మనిషి కూడా అది తెలుసుకోవాలి. సమాజంలో మనం చేసినప్పుడు మన పక్కవాడికి మనం ఏం చేస్తున్నాం అని ఒక భగవంతుడు అనే వాడు ఉన్నాడు, వాళ్ళకి మనం తల వంచాలి. ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మన సమాజం బాగుంటుంది, మన పక్కవాళ్ళు బాగుంటారు, మన రాష్ట్రాలు బాగుంటాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ దాన్ని జరుపుకోవడం అనేది చాలా చాలా గర్వకారణం, సంతోషం కూడా. ప్రతి ఒక్కరు చాలా సంతోషం హ్యాపీగా జరుపుకుంటారు. మరి ఈ నెల రోజులు కూడా చాలా ఇష్టం ఉన్న మరి క్రైస్తవ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు సెలవు తీసుకుంటాం. మా జీవితంలో మీరు ఏ విధమైన మాధుర్యం నింపారో కార్యక్రమ పాలకం పొందుకుంటున్న నాయన నిందే పార్థసారథ గారు, మరి బనగల నాగేశ్వరరావు గారు, వీరందరి నాయకత్వంలో ప్రభావ వారి యొక్క కుటుంబాలు, వారి పార్టీ, వారి ప్రజలందరూ జీవించడానికి కుటుంబాలపైన స్థిరపరిచి మీరే మహిమ ఈ వేడు కొనుచున్నాము తండ్రి. మేరీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. was